రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కలిసి వచ్చి తీరడానికి దేవుడు మంచి సమయాన్ని ఏర్పరిచినందుకు దేవునికి స్తోత్రం. మొదటిగా ఇక్కడ కూర్చున్న దేవుని యొక్క అభిషక్తులైన దేవుని యొక్క దాసులకి, వచ్చి కూర్చున్న సంఘ బిడ్డలకందరూ కూడా యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తిగా కూర్చున్నాం. దేవుడు ఈ రాత్రి వేళ మనతో మాట్లాడుతారు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం మనం చదువుతాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదలు పెడుతున్నాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదలు పెడుతున్నాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఇక్కడ ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగం నుంచి విశ్వాసం గురించి కొన్ని మాటలు చెప్పి త్వరగా కూర్చోవాలని కోరుచున్నాను. విశ్వాసం అనే ఒక ప్రశ్నతో నేను ప్రారంభించిన. వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అంటే విశ్వాసం. వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అని చెప్పి చూడకుండా నమ్మడం. ఓకే, ఇంకా విశ్వాసం గురించి మీరు చెప్తే అక్కడ నేను ముందుకెళ్తాను. ఓకే, ఇప్పుడు అదృశ్యమైన వాటిని నమ్మి తీరడం విశ్వాసం. నేను వాక్యాధారంగా చదివినప్పుడు నేను తెలుసుకున్న ఒక మాట, విశ్వాసం అంటే ఇంకేం కాదు, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి సాక్షాత్ యేసుక్రీస్తు వారే. అందరూ నాతో కలిసి విశ్వాసం అని చెప్పి తీరితే ఏంటిది? ఆయన ఒక వ్యక్తి. ఎవరు ఆయన? సాక్షాత్ యేసుక్రీస్తు వారే. అక్కడ చెప్పిన వాక్యంలో మనం చూసినప్పుడు మనం విశ్వాసం అనగా ఆశించిన వాటి యొక్క ఏం ఆశిస్తున్నారు? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఏంటి మీరు ఆశించి తీరుతున్నారు? ఆ వ్యక్తి అయినా యేసయ్యను మీరు ఎక్స్పెక్ట్ చేసి తీరుతున్నారు. ఆయన మీద మీరు ఏం చేసి తీరుతున్నారు? రూఢిగా నమ్మి తీరుతున్నారు. ఆయనని మీరు చూడలేదు. యేసయ్యను మీరు చూసారా? చూడలేదు. మైకలాంజిలో గీసిందే మన ఇళ్లలో అని ప్రభుత్వం చేసింది. మైకలాంజిలో ఊహించుకొని ఆయన యేసయ్య ఒక బొమ్మను ఏం చేశాడు? గీశాడు. ఆయన అమ్మి గోల్డ్ డబ్బులు సంపాదించి మనకి కనబడుతున్న ఆయన కాదు, వాస్తవంగా బైబిల్ ప్రకటించే యేసయ్య. అందుకే విశ్వాసం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం మనం చదవగలిగి తీరితే విశ్వాసం గురించి మనకి కనబడుతున్నది. అక్కడ ఉన్న పంక్తిలో మొదటిగా హేబేలు గురించే ఫస్ట్ గా రాయబడింది. ఆ నాన్న పేరు రాయలే, ప్రైజుడు చెప్పలేదు. నాన్న పేరు రాయలేదు కానీ కొడుకు పేరు రాశారు. ఇక్కడే ప్రైజుడు చెప్పాలి. మొదటి మానవుడిగా దేవుడు ఆదామును దేవుడు సృష్టించారు, కానీ ఆయన పేరు విశ్వాస పంక్తిలో ఏం చేయలే, ఎక్కలేదు. కానీ తన కుమారుడైన హేబేలు యొక్క పేరు ఏమై తీరింది? విశ్వాసుల పట్టికలో రాయబడినట్టుగా మనకు కనబడుతున్నది. దాని అర్థం హేబేలు దేవునికి ఇష్టమైన యాగం అర్పించినప్పుడు ఆయన ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారు? ఇలాగే ఒక బలి పశువుగా యేసయ్య బలి పశువుగా రాబోచున్నాడు. ఆయనకి తెలియక ఆయన వాక్యానికి ఆధారపడి తర్వాత ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత రావాల్సి ఉన్న యేసయ్యను ఆయన ఏం చేసుకున్నాడు? విశ్వాస పంక్తిలో బలి అర్పణగా అంగీకరించి తీరి దేవునికి ఇష్టడి పాత్రుడిగా మారి తీరాడు. దాని అర్థం విశ్వాసం అని చెప్పితే ఇంకేం కాదు, యేసయ్య మీద ఆశ్రయించుకు తీరడం, యేసయ్యని విశ్వాస పురుషునిగా అంగీకరించి తీరడం. ఇప్పుడు మనం నేర్చుకుందాం విశ్వాసం ఎలాగొచ్చేది. విశ్వాసం ఎలాగొచ్చేది చెప్పగలుగుతారా? రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చెబుతున్నది విశ్వాసం ఎలాగొచ్చి తీరేది? ఏం వినాలి? ఏమైనా వింటే విశ్వాసం వస్తుందా? హలో, ఏమైనా వింటే విశ్వాసం వస్తుందా? సిఎంఆర్లో మీరు వింటున్నారు కదా, బోల్డ్ అడ్వర్టైజ్మెంట్ వింటున్నారు, ఈ మంచి చీర కంటే సూపర్గా ఉంటుంది. అది నీకు విశ్వాసం ఇచ్చేది కాదు. అది లౌకిక, అది లోకపరమైన విశ్వాసం, బైబిల్ చెప్పే విశ్వాసం. విశ్వాసం గురించి రోమాపత్రిక 10:17 వచ్చిన విశ్వాసం ఎలాగొచ్చేది? దేవుని యొక్క వాక్యం ఏం చేసి తీరడం వలన, విని తీరడం వలన ఏమొచ్చి తీరేది? విశ్వాసం వచ్చి తీరేది. అప్పుడు వినకపోతే, దేవుని యొక్క వాక్యం వినకపోతే సందేహం వస్తుంది. నాతో లేదు. దేవుని యొక్క వాక్యం ఎంత అధికంగా వింటాం అంత అధికంగా ఎవరి మీద విశ్వాసం వస్తుంది? యేసయ్య మీద నీకు విశ్వాసం వచ్చి తీరుతుంది. ఎంత తక్కువ దేవుని యొక్క వాక్యాన్ని వింటావో అంత విశ్వాసంలో ఏమవుతాం? తగ్గే స్థాయిలో. అందుకే ఏం వినాలి? దేవుని యొక్క వాక్యాన్ని విని తీరాలి. దాని గురించి మంచి ఉదాహరణ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము గురించి చెప్పిన మాట. విశ్వాసములో ఆధారపడి జీవించిన అబ్రహాము గురించి 11వ అధ్యాయం 8వ వచనం చెప్పిన మాట మీరు ఒకసారి చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందిన. దాని అర్థం అబ్రహాముని దేవుడు ఏం చేశారు? పిలిచారు. ఎలా పిలిచారు? ఒక మనిషి పిలిచినట్టుగా అబ్రహాముని దేవుడు ఏం చేశారు?
పిలిచిన వెంటనే ఆయన ఏం చేసుకున్నాడు? ఊరు, దేశం, సమాజం మొత్తం విడిచిపెట్టి ఆ పిలుపు ఏం చెప్పుచున్నదో, ఆ శబ్దం ఏం చెప్పిందో దాని వెనకట్ల ఈయన ఏమై తీరాడు? ముందుకు ప్రయాణమై తీరాడు. దాని అర్థం ఒక శబ్దం తన చెవిటికి వినబడి తీరితే ఆయన విశ్వాసం వస్తుందా? ఇందాక చదివాను రోమాపత్రిక 10:17. ఏం వినడం వలన? దేవుని యొక్క వాక్యం వినడం వలన మనకి విశ్వాసం వస్తుంది. అదే కదా యోహాను సువార్త పుస్తకంలో రాయబడినది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దారిగా మారి యేసయ్యగా జన్మించి తీరారు. అర్థం కాలేదు. ఆది యందు ఉన్న వాక్యము ఏమై తీరింది? శరీరాన్ని ధరించుకు తీరి ఆ అదృశ్యమైన దేవుడిగా ఉన్న ఆయను దృశ్యమైన రీతిగా ఎక్కడ వచ్చి తీరాడు? మానవుల మధ్య వచ్చి జన్మించుకు తీరాడు. అప్పుడు అబ్రహామును పిలిచిన వాడు ఎవరు? సాక్షాత్ యేసుక్రీస్తు వారే అబ్రహామును పిలిచి తీరారు. అందుకే యేసుక్రీస్తు నా పిలుపులో ఏం చేసుకోగలిగాడు? చూచుకోగలిగాడు. కాబట్టి యేసయ్య ఎంచుకునేసరికి అన్ని వదులుకోగలిగి తీరాడు. అర్థం కాలేదు. దానికి అర్థం పిలిచిన వాడు యేసయ్య అన్నది ఎవరికి అర్థమైంది? అబ్రహాముకి అర్థమై తీరింది. దాని అర్థం రాబోయే కొన్ని సంవత్సరాల తరగతిలో ఈయన ఏమై వస్తాడు? శరీర రూపిగా వస్తాడు. ఆయన శబ్దం ఎవరికి వినబడి తీరింది? అబ్రహాముకి వినబడి తీరింది. దాని అర్థం దేవుని యొక్క వాక్యం ఎంత అధికంగా వింటామో అంత అధికంగా ఎవరిని చూడొచ్చు? యేసయ్యను చూసి తీరొచ్చు. యేసయ్య మాటను విని తీరొచ్చు. యేసయ్యలో మన విశ్వాసంలో ఏమై తీరొచ్చు? బలపడి తీరొచ్చు. ఇది విశ్వాసం గురించి చెప్పిన ఒక మాట. తర్వాత మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. విశ్వాసానికి రకరకాల విశ్వాసం గురించి కొన్ని రకాలు మనం చూసుకుని తీరుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 చదివినప్పుడు అక్కడ చెప్తున్న మాట వచ్చి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9. మేము రక్షింపబడినది మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. బై గ్రేస్, కృప చేతనే మనం ఏమై తీరాము? దాని అర్థం విశ్వాసం నిన్నేం చేసి తీరుతుంది? రక్షిస్తుంది. అర్థం కాదు. నంబర్ 1, విశ్వాసం నిన్ను ఏం చేసి తీరుతుంది? రక్షించి తీరుతుంది. ఎక్కడి నుంచి రక్షించి తీరుతుంది? పాప జీవితంలో నుంచి నిన్ను రక్షించి తీరుతుంది. శాప జీవితంలో నుంచి నిన్ను రక్షించి తీరుతుంది. అన్యారాధనలో నుంచి నిన్ను ఏం చేసి తీరుతుంది? రక్షించుకుది. అలాగైతే మొదటిగా విన్న విశ్వాసం నిన్ను రక్షించే విశ్వాసం. ఎక్కడి నుంచి రక్షించే? సాతాను కట్టులో నుంచి నిన్ను రక్షించే విశ్వాసం. దాని అర్థం లోక పారంపర్య ఆచారంలో నుంచి నిన్ను ఏం చేసే విశ్వాసం? రక్షించే సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసం. అలాగైతే ఈ రాత్రి వేళ తెలుసుకు తీరాలి, దేవుడిచ్చిన విశ్వాసం మనల్ని రక్షించేది. అందుకే కదా అపోస్తల కార్యం 16వ అధ్యాయము చదివినప్పుడు అక్కడ ఎవరిని? పౌలు, శీలాని ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. ఎందుకు జైల్లో పడేశారు? అపోస్తల కార్యం 16వ అధ్యాయం చదివారు ఎప్పుడైనా? చదివారంటే అవుట్లైన్ చెప్పండి. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఎందుకు పౌలు, శీలాలని జైల్లో పడేశారు? అది అలా త్రోవ నుంచి వెళ్తున్నప్పుడు ఒక ఆమె ఏం చేసేది? అందరి భూతాభావి భవిష్యత్తు గురించి ఏం చేసేది? రోడ్డు మీద నిలబడి కేకేసేది. మనకు కూడా ఆశ కదా, మన గత కాలం గురించి ఇష్టం లేదు, కానీ రాబోయే కాలం గురించి, ఇప్పుడున్న ప్రస్తుత కాలం గురించి తెలుసుకు తిరగడానికి యమాతృత. ప్రజలు చెప్పలేదు ఎవరు. ఎంత ఇష్టం అంటే ఏదో ఒక విధంగా తెలుసుకోవాలి. ఈమె కూడా ఏం చేసేది? ఈ రీతిగా భూతాభావి అని ఏం చేసేది? కేకేసి పిలిచి చెప్పేది. దేనికి? సొమ్ముకి. గివ్ మనీ, షీ విల్ ప్రెడిక్ట్ యువర్ ఫ్యూచర్. డబ్బిస్తే నీ భవిష్యత్తును ఏం చేయొచ్చు? వారు బోధించుకొని చెప్పవచ్చు. అందరికీ బోధించుకోవడానికి వెళ్ళి సేవకుడికి భవిష్యత్తు కూడా బోధించడానికి ప్రకటించింది. హలో, పౌలు గారి గురించి కూడా ఏం చేసింది? చెప్పింది. చెప్పాలనిపించింది, చెప్పింది. ఏమని చెప్పింది? ఈయన ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. ఇలాంటి విశ్వాసులు అంటే పాస్టర్ గారికి పబ్లిసిటీ ఎక్కువ అయిపోద్ది. అర్థం కాలేదు. అందుకే ఆమె ఇచ్చిన పబ్లిసిటీ ఎవరికి అంగీకరణ చెంది తీరలే? పౌలుకి అంగీకరణ చెంది తీరలే. అందుకే పౌలు ఆమె మాటలు విని పిచ్చెక్కి కట్టించాడు. పిచ్చెక్కి ఏం చేశాడు? ఎందుకు? ఆమెలో విశ్వాసం లేదు, ఆమెలో వాక్యం లేదు, ఆమెలో యేసయ్య లేదు. యేసయ్య లేని సాక్ష్యాలు, యేసయ్య వాక్యం లేని జీవితాలు, యేసయ్య వాక్యాధారం కానీ యేసయ్యను విశ్వసించి తీరే కారణం ఏమీ లేని ఒక్కడి భూతాభావి భవిష్యత్తు పలికిన దానిని దేవుని బిడ్డ, విశ్వాసం ఉన్న బిడ్డ ఏం చేయలేడు, పుచ్చుకోలేడు. అందుకే ఆ విశ్వాసం ఆయన బతికించట్లేదు కాబట్టి చంపుతున్నదని తెలిసి ఆయన ఏం చేశాడు? వెనక్కి తిరిగి గద్దించాడు. అర్థం కాలేదు. ఎందుకు గద్దించాడు? ఆమె చెప్పిన మాటలో నిజాయితీ ఉంది. వీళ్ళని అత్యున్నత దేవుని సేవకులు కారా? సేవకులే, కానీ ఈమెలో ఏం లేదు.
రక్షించి తీరే విశ్వాసము లేదు, విడిపించి తీరే విశ్వాసము లేదు. అప్పుడు ఈమె ఎందుకు ఈ మాటలని పలుకుతున్నాయి? ఆమెకి వాళ్ళ యజమానికి ఏం దొరకాలి? మణి 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 బిజినెస్, అదొక వ్యాపారం అయితే తీరింది. అప్పుడు అది రక్షించిన విశ్వాసం కానప్పుడు, అప్పుడు ఇందాక మనం చదివాను కదా, కృప చేతనే మనం ఏమైతీరాం? రక్షింపబడి. అప్పుడు ఆ దురాత్మ పొందిన స్త్రీ కృప చేత కాదు రక్షించింది, రక్షణ పొందింది. పౌలు శీలాలు కృప చేతనే ఏమైతీరారు? రక్షణ పొంది తీరారు. కృప లేనిది, రక్షణ పొందని ఒకరి దూతబావి గురించి ప్రకటించినప్పుడు పౌలుకి ఏమొచ్చింది? చిరాకు వచ్చింది, గద్దించాడు. చెప్పలే, గద్దించడం వలన ఏమైంది? ఆ పాప బాగుపడిపోయింది. ఆమెలోంచి ఏ ఆత్మ పోయింది? దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరికి లాభం దొరకట్లేదు? ఎవరు యజమాని ఉంచారో ఆయనకేం కలగట్లే? లాభం కలిగేది. దాని అర్థం కృప చేత ఆమెలోకి ఏమొచ్చి తీరింది? రక్షించే విశ్వాసం ఆమెలోకి వచ్చి తీరింది. దాని అర్థం తొలి వరకు ఆమెలో ఎవరు ప్రభుత్వం చేశారు? దుష్టాత్మ శక్తి ప్రభుత్వం చేసింది. ఎప్పుడు పౌలు గద్దించాడా? దేవుని యొక్క ఆత్మ విశ్వాసంగా కృప చేత ఆమెలో వ్యాపారించి తీరింది. లేదు. తర్వాత మీరు వాళ్ళ చరిత్ర గురించి తర్వాత పుస్తకాలు మీరు చదవగలిగి తీరితే, మొదట ఆ సంఘములో మొదటి విశ్వాసిగా ఆ సంఘానికి ఏమైతీరింది? పాత్ర వహించిన పిల్లగా నిలబడింది. దురాత్మ పోతే దురాత్మలో నుంచి ఆమెని ఎవరు విడిపించి తీరారు? కృప విడిపించి తీరింది. అలాగే ఆమె ఏం చేసుకోగలిగి తీరింది? యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించి తీరింది. అలాగైతే మొదటిది రక్షించే విశ్వాసం. రెండోదిగా బైబిల్ చెప్తున్న ఒక మాట మనం చూడగలిగి తీరితే, రోమా పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనం. 20 and 21. విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందు. రెండో విశ్వాసం ఏంటో తెలుసా? విశ్వాసములో మనం ఏమై తీరాలి? బలవంతులై తీరాలి. స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో రక్షింపబడితే మాత్రం సరిపోదు, సెకండ్ స్టేజ్కి రావాలి. ఏంటి? విశ్వాసములో మనం ఏమవ్వాలి? బలం పొందేవారిగా ఉండి తీరాలి. ఈ చర్చి మీరు కట్టేటప్పుడు మీరున్నారా? ఇల్లు మీరు కట్టేటప్పుడు మీరున్నారా? ఫస్ట్ ఇటుకలతో కట్టారా? లేదు. ఫస్ట్ ఏం పెట్టారు? ఫస్ట్ పిల్లర్స్ పెట్టారు. నాతో లేదు, అవునా? ఫస్ట్ పిల్లర్స్ పెట్టారు. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి నాకు తెలిసి? ఒక 16 పిల్లర్స్ ఉంటాయని నేను నమ్ముతున్నాను. 16, 14, 14, 16 పిల్లర్స్ ముందు లేపారు. ఎందుకు పిల్లర్స్ లేపారు? బలంగా ఉంటే ఏమైతే ఈ ఇల్లు నిలబడి ఉండి తీరొచ్చు. అలాగైతే ఈ 12 పిల్లర్సే దేనిని నిలబెట్టింది? ఈ ఇల్లుని నిలబెట్టి. అందుకే ఎన్ని గాలి కొట్టినా, ఎన్ని వార్తలు వచ్చినా, ఎన్ని చుడిగాలు తగిలినా ఈ ఇల్లుకి ఏం రాదు, కదిలింపు రాదు. కారణం ఏంటి? ఇది స్ట్రాంగ్, అది బలవంతంగా ఉన్నది కాబట్టి. అలా రక్షింపబడిన విశ్వాసం మనలో ఏమై ఉండి తీరాలి? స్ట్రాంగ్ గా ఉండి తీరాలి. హలో, అందుకే కదా బైబిల్ ఒక ఉదాహరణ మనం చదివాం కదా, ఎరికో గోడ కూడా ఇలాగే స్ట్రాంగ్ గా ఉండింది. ఏం చేశారు? దేవుడు వారికి ఏం చెప్పారు? ఈ స్ట్రాంగ్ అయిన దానిని కూల్చివేయడానికి ఏం చెయ్యక్కర్లేదు, ఆ ఎరికో చుట్టూన ఏం చెయ్యాలి? కొన్నిసార్లు 14 సార్లు ఏం చేస్తారు? ప్రదక్షిణ చేసి తీర్చి ఇదేమైపోయిపోతే ఏమైంది? దాని బలం అన్ని మొత్తం ఏమైతే క్షీణించి ఉన్న పాటున నేలకి ఏమై తీరొచ్చు, దిగి తీరొచ్చు. ఎన్నిసార్లు? 13 సార్లు ఏం చేశారు? ఆ ఎరికో చుట్టూ ఏం చేశారు? ప్రదక్షిణ చేసే ప్రక్రియలో ఏం చేశారు? దేవునికి మహిమపరిచారు, దేవునికి పాటలు పాడారు, దేవుని యొక్క ఘనతను వర్ణించి తీరేటప్పుడు స్ట్రాంగ్ లేని గోడలు ఏమై తీరింది? అలాగే పడిపోయి తీరింది. ఎలాగైతే తీరితే నీ విశ్వాసం ఏమై ఉండి తీరాలి? స్ట్రాంగ్ గా ఉండి తీరాలి. బలహీనత కాదు, బలం చెందేటట్టుగా విశ్వాసం ఉండి తీరాలి. అందుకే కదా అబ్రహాం గురించి అక్కడ బైబిల్ చెప్పిన ఒక మాట, అబ్రహాం ఏమి విశ్వసించి తీరాడు? దేవుడు ఆయనకి ఎప్పుడు సంతానాన్ని ఇస్తానని చెప్పారు? ముందే దేవుడు చెప్పారు. 25 సంవత్సరాల ముందే దేవుడు ఆయనకి చెప్పారు, నేను నీకు ఎవరిని ఇస్తాను? ఒక సంతానాన్ని ఇచ్చి తీరుతాను. అప్పటికి అబ్రహాం భార్యకి ఏమొచ్చింది? గుడ్రైతనం. షీ డిడ్ నాట్ బియర్ చిల్డ్రన్. సంతానాన్ని ఏం చేయలేదు, కనలేదు. కనకపోవడం వలన ఆమె ఒక మంచి రూట్ ఎంచుకుంది. ఏం చేసుకుంది? నా మూలంగా జన్మ జరగకపోతే నేను ఇంకొక ఆమెను ఏం చేస్తాను? మా ఆయన కోసం సంబంధం. ఇలాంటి ఆవిడ ఉంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి.
అర్థం కాలేదు. ఏడవలే, కుటుంబాలను ఏం చేసేది, నాశనం చేసేది. అప్పుడు నేను చెప్పొచ్చే మాట, అబ్రహాం ఏం చేశాడు, దేవుని మాటని నమ్మి తీరాడు. మా భార్య గొడ్రాలైనా పర్వాలేదు, మా భార్య మూలంగా దేవుడు ఏమి ఇచ్చి తీరుతాడు, సంతానం ఇచ్చి తీరుతాడని ఆయన పూర్తిగా దేవుని ఏం చేసుకున్నాడు, నమ్ముకు తీరాడు. కాబట్టి 25 సంవత్సరాలు గతించిన తర్వాత ఎవరిని ఇచ్చారు, దేవుడు సంతాన భాగ్యం ఇచ్చి తీరారు. అప్పుడు ఎందుకు 25 సంవత్సరాలు పట్టింది సంతానం జన్మించడానికి? అది చెప్పొచ్చు, విశ్వాసాన్ని బలపడడానికి కూడా చెప్పొచ్చు. దానితో పాటు ఇంకా మనం చెప్పగలిగి తీరితే, అబ్రహాం ఏం పని చేసి వచ్చేవాడు, జీవోపాధి పని ఏం చేసేవాడు, వాట్ హిస్ లైవ్లీహుడ్, ఏం చేసి అప్పుడు ఏం చేసేవాడు, చరిత్రకారులు చెప్తున్న ఒక మాట, ఆయన ఏం చేసేవాడు తెలుసా, ఆకృతులను తయారు చేసి ఏం చేశాడు, అమ్మేసి బోల్డ్ సొమ్ము తెచ్చుకునేవాడు. కొన్ని రూపాలు తయారు చేసి దానిని అమ్మేసి ఏం చేసుకునేవాడు. అప్పుడు ఈయన ఆరోగ్యంలో ఉన్న కొవ్వు, బలము, శక్తి మొత్తం దేని సరుకుతో వచ్చింది, అన్యారాధనకి చెందిన సరుకులతో వచ్చింది. ఎందుకు 25 సంవత్సరాలు తీసుకున్నా తెలుసా, ఈ అన్యారాధనకి చెందింది స్ట్రాంగ్ విశ్వాసంతో బట్టలై తీరాలి. అర్థం కాలే. నువ్వు పూర్వకాలంలో ఏదో సిద్ధాంతమో, ఏదో దేవుడో, ఏదో ఒకటి నమ్ముకున్నావు, రైట్? తొలి నువ్వు ఏదో ఒకటి నమ్ముకున్నావు, రైట్? ఎస్, నో, ఏదో ఒకటి నమ్ముకో. అప్పుడు అది స్ట్రాంగ్గా నీలో ఉంది. దానిని నీ విశ్వాసం ఏం చెయ్యాలి, బట్టలు కొట్టుకుంటూ విశ్వాసం నీలో ఏమై తీరాలి, బలం అయ్యేటట్టుగా మారి తీరాలి. అర్థం కాలేదు. ఐగుప్త దేశం విడిచిపెట్టారు, కానీ ఐగుప్త దేశంలో ఉన్న కళలు ఇశ్రాయేల్ ప్రజలు విడిచిపెట్టలేదు. అందుకే మమ్మల్ని ఎక్కడికి పంపించమన్నారు, ఐగుప్తుకే. వై ఎందుకు? దాని అర్థం ఆ పాత సామాన్యులు ఏం చేసేది, వారిలో బలంగా ఉంది కాబట్టి వాటి మూలంగా వారు మరలా ఎక్కడికి వెళ్ళిపోవడానికి కోరారు. మాకు తినడానికి తిండి లేదని చెప్పేసి ఏం చెప్పారు, మాకు ఎక్కడ ఆహారం బాగుండేది, ఐగుప్త దేశంలో ఆహారం బాగుండేది. ఓసి తిండి, అది ఓసి తిండి అంటే ఓసి తిండి అంటే సారీ టు సే, క్షమించండి, నా ఇక్కడ కూర్చున్న అధిక శాతం మంది రేషన్ తీసుకుంటారు, నన్ను క్షమించండి. ఈ మాట చెప్పినప్పుడు మీ మొక్కలు దిగిపోతాయి. నేను చెప్పే మాట అది పార్టీలు మీకు ఇచ్చిన చికెన్ ముక్క కాదు, పార్టీ మీకు ఇచ్చిన దుమ్ము మొక్కలు. సారీ టు సే, క్షమించండి, నన్ను మందింపు కోరే చెప్తున్నాను. పార్టీ నీకెందుకు బియ్యం పెట్టేది, వాళ్ళు ఇచ్చేది ఎలాగ చికెన్ మొక్కలాగా ఫీలింగ్ ఇచ్చేది. మనకు దొరికేటప్పుడు అదేం దొరుకుతున్నది, చికెన్లో ఉన్న మాంసం అంతా తినేసి ఎవరికి సారీ క్షమించండి. ఇలాగే ఎవరికి కూడా దొరికేది, ఐగుప్త దేశస్తులు కూడా అదే దొరికేది. అది దొరికినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మాకు భోజనం లేదు కాబట్టి అదే మాకేముంది, బాగుంది. అందుకే దేవుడు వారి కొరకు ఏం చేశారో తెలుసా, పంట చెయ్యకుండా, ఏ విత్తనం వేయకుండా, ఏ కష్టపడకుండా, ఏ నేల మీదకి దిగకుండా ఏం కురిపించారు, మన్నా కురిపించి చెప్పారు, రే నువ్వు ఆ భోజనం కోసం చూస్తున్నావురా, నేను మా ఇంట్లో ఉన్న దేవదూతలకు ఇచ్చే భోజనం నీకు ఎత్తాను, నువ్వు కష్టపడక్కర్లేదు. పొద్దున లేచి ప్లేట్ ఎట్టుకొని వెళ్ళి నీకు కావాల్సిన ఒక మాణిక్యం ఎత్తుకొచ్చేది ఏం చేయాలి, వంట వండుకొని తిను. నాతో రాలేదు. అందుకే కదా ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చినప్పుడు అతి పరిశుద్ధ స్థలములు మందాసం లోపల దీని స్టాక్, ఒరిజినల్ స్టాక్ ఎక్కడ ఉంచబడింది, మన్నా ఒక పాత్రలో ఉంచేసి పిల్లలకు బోధించారు. నాయన నీ పితరులకు విశ్వాసం బలపడి తీరడానికి దేవుడు ఏం కురిపించారు, మన్నా కురిపించారు. రెండోదిగా వారి కొరకు ఏం కురిపించారు, పూరిడి పిట్టలను కురిపించారు. అర్థం కాలేదు. పూరిడి పిట్లని ఏం చేశారు, కురిపించి తీరంటే ఏం చెప్పొచ్చు, వర్షంలా ఏం చేసింది, వారి ఇంటి చుట్టూ పడింది. వారు దానిని ఏం చేసుకున్నారు, కొట్టుకున్నారు, చంపుకున్నారు, ఆరేసుకున్నారు, ఎండబెట్టేసుకున్నారు, తినడం మాత్రం కాదు, తిని బైబిల్ చెప్పేది వారి నాసికా రంధ్రములో నుంచి ఏం వచ్చేది, కట్టి బయటకు వచ్చేది. అదో అయినా వారి విశ్వాసం ఏం కాలే, స్ట్రాంగ్ కాలే. నాతో లేరు. అందుకే కదా మనలో కూడా చాలా మంది విశ్వాసం ఏం కావట్లేదు, స్ట్రాంగ్ కావట్లేదు, బలం కావట్లేదు. ఎందుకు, తొలి మనం వదులుకొచ్చినది మన మీద ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి మన విశ్వాసం ద్వారా తొలి మనం నమ్ముకున్నది ఏమై తీరాలి, పగిలి తీరాలి. ఉన్నారా? అదో లేకపోతే సద్భక్తులు అందరి జీవితం మీరు చదవండి. వీళ్ళు పాత జీవితం ఇప్పుడున్న జీవితానికి ఏం చేసేది, ప్రభుత్వ పరిచేది. హలో లేరు నాతో కలిసి
అదో విశ్వాసం విశ్వాసం అని అందరూ చెప్పేస్తున్నారు. విశ్వాసం ఉంటే ఏం చేయాలి? ఎర్ర సముద్రం దాటాలి. విశ్వాసం ఉంటే ఎరికో గోడలు ఏమైతే కూలి పడాలి. విశ్వాసం ఉంటేనే ఏం చేసుకోగలిగేది? అరణ్యం దాటుకు వెళ్ళగలిగేది. విశ్వాసం ఉంటేనే ఏం చేసుకోగలిగేది? దేవుని కొరకు కనిపెట్టుకోగలిగి తీరేది. ఎలాంటి విషయం? యూ షుడ్ బి స్ట్రాంగ్. ఎలా ఉండి తీరాలి? బలం చెందేటట్టుగా ఉండి తీరాలి. ఆర్ యూ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్? విశ్వాసంలో బలవంతులా? అందుకే కదా యేసయ్య ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఇద్దరు మనుషులు కలిసి ఇల్లు కట్టారు. సూపర్ ఇల్లు కట్టారు. చాలా ఇద్దరు బాగా కట్టారు. ఒకడేమో ముందే ఇనాగ్రేషన్ పెట్టాడు, ఇంకోటి లేట్గా ఇనాగ్రేషన్ పెట్టాడు. ముందు ఒకడు ఇనాగ్రేషన్ త్వరగా ఎందుకు పెట్టాడు తెలుసా? ఇసుకతో ఏం చేశాడు? ఇల్లు కట్టాడు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, వీడు ఇసుకతో కలిపి ఎలా ఇల్లు కట్టించి నిలబెట్టాడు అన్నది. ఈజ్ ఇట్ పాసిబుల్? అప్పుడు అది ఎలా కట్టబడింది? హలో, మీరందరూ నాకన్నా పెద్ద అభిషక్తులు, మీకు తెలుసు. ఇసుకతో ఆ మనిషి ఇల్లు కట్టాడు. ఇసుకతో కట్టిన ఇల్లు ఎలా నిలబడింది? ఓకే, అది మీరు పట్టుకోలేరు. కానీ రెండోది ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? ఓకే, క్లిక్ అయింది, బాగా క్లిక్ అయింది. అప్పుడు ఎలాగా? మాంత్రిక శక్తులతో ఏం చెయ్యొచ్చు? అసాధ్యం కలిగే దానిని సాధ్యపరిచేటట్టుగా కొన్ని కట్టొచ్చు. అప్పుడు మీరు నాకు అడుగుతారు, అయ్యగారు ఇది నాకేదో నమ్మడానికి కష్టం ఉంది. ఓకే, రెండోదికి ఇంకొకటి ఇల్లు కట్టాడుగా. అంటే ఎలా కట్టాడు? బండ మీద కట్టాడు. అప్పుడు వాక్యం చెప్తున్నా, ఈ నా మాటల మీద విశ్వసించి. అప్పుడు వీడు ఎవరిని విశ్వసించేవాడు? దేవుడు దేవుడు. అప్పుడు అవతల ఉన్నాడు ఎవడో మీరే ఊహించండి. నన్ను క్షమించాలి. వీడి గురించి మనం అందరం పెట్టచ్చు. దేవుడు నమ్ముకున్నాడు, వీడు దేవుడి మీద ఆధారపడి బండరాజు అయినా క్రీస్తు మీద ఇల్లు కట్టుకున్నాడు. వెరీ గుడ్. నేను అంటున్నా, అవతల ఉన్నాడు అలా కట్టించుకున్నాడు. అప్పుడు జేసీబీ లేవు, టెక్నాలజీ లేవు, ఏం లేదు. ఏముంది? అన్యారాధన శక్తి, మాంత్రిక శక్తి, దుష్టాత్మ శక్తి ఇవన్నీ ఈలో ఉంది. ఈడు అనుకున్నాడు దేవుడి మీద ఆధారపడి కడితే ఆడికన్నా ముందు నేనేం చేస్తా? కట్టేసి ఊరోకి చూపెత్తా, నా కట్టుడు అలా నిలబడి ఉండి తీరుతుంది. నిలబడింది, బాగానే నిలబడింది. ఏం జరిగి తీరింది? ఆయన ఇల్లు ప్రతిష్ఠ చేసే సందర్భంలోనే ఏం వచ్చింది? వారి గహన వర్షం. ప్రైజ్లో చెప్పలే, అదో ముందే పంపించలే. కారణం ఏంటి? అబద్ధాలని ఇంకోడు కాడుతున్నాడు. అది క్రీస్తు అన్న బండ పైన కడుతున్నాడు. దేవుని యొక్క వాక్యానికి ఆధారపడి కడుతున్నాడు. ఆయన ప్రతిష్ఠ అయిన తర్వాతే ఏదో ఒకటి ఎరిగి తీరాలి. అర్థం కాలేదు. ఈ రాత్రి వేళ తెలుసుకు తీరాలి. నీ విశ్వాసం స్ట్రాంగ్ అయి ఉంటే నీ కట్టుదల స్ట్రాంగ్ ఉంటుంది. అందుకే కదా బండరాయి మీద కట్టిన వాడు ఇల్లు స్ట్రాంగ్ గా ఉంది. సమస్యలు వచ్చింది ఏంది? పైనుంచి వర్షం పడింది, కింద నుంచి నీరు పైకి వచ్చింది, నలు దిశ నుంచి గాలి కొట్టింది. 3 సమస్యలు. పైనుంచి వర్షం, కింద నుంచి నీరు పైకి వచ్చింది. మూడోది ఏంటి? నలు దిక్కు నుంచి ఏమొచ్చింది? గాలి వచ్చింది. దేనితో కట్టింది? తాంత్ర మాంత్ర తీంత్ర అన్నింటితో కట్టింది. ఏమైపోయింది? మట్టిగా కలిసినప్పుడు యువతల దేవుని వాక్యం మీద ఆధారపడి క్రీస్తు అన్న బండరాతి పైన స్ట్రాంగ్ గా కట్టింది, నిలబడింది. హలో, ఈ రాత్రి వేళ దేనితో కడుతున్నాం? ఓ లార్డ్, స్ట్రాంగ్ ఫెయిత్ తో కట్టు. రక్షించిన విశ్వాసం మీద కట్టు. అలాగైతే ఆ ఇల్లు ఏమై ఉండి తీరుతుంది? నిలకడత్వం కలిగి ఉండి తీరుతుంది. అందుకే కదా దేవుని యొక్క వాక్యం చెప్పేది, మీరు దేవుని ఆలయం. ఎవరు? నేను, నీవు ఎవరి ఆలయము? దేవుని ఆలయం. అప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తున్నారు? అందుకే నేను మందు తాగట్లేదు. మరి మీ సంగతి నాకు తెలియదు. అందుకే నేను సారా తాగట్లేదు, అందుకే నేను సిగరెట్ తాగట్లేదు, అందుకే నేను బూతులు వాడట్లేదు, అందుకే నేను గొడవలకు వెళ్ళట్లేదు. ఎందుకు? నా లోపల ఎవరు ఉన్నారు? దేవుడు. హలో, అందుకే నేను ఫోన్ వాడుతున్నా, పిచ్చి చేస్తున్న ఫోన్లో నేను చేయట్లేదు. కారణం ఏంటిది? నాలో ఎవడున్నాడు? యేసే ఉన్నాడు. మీలో ఎవరున్నారు? మీరు వివిచించండి. హలో, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలిసిపోద్ది మీలో ఎవరు నివసిస్తున్నాడు. నీ బుక్ ఫస్ట్ ఫ్రంట్ పేపర్, లాస్ట్ పేపర్ చూస్తే తెలుస్తుంది నీలో ఎవరు నివసింపు చేస్తున్నారు. అందుకే ఫేస్బుక్ చూడండి. మీ ఫేస్బుక్ మీరు చూడండి, మీలో ఎవడు ఉన్నాడో అన్నది అర్థమై తిరుగుతుంది. అందుకే నేను చెప్పొచ్చే మాట, నీకు ఫేస్బుక్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ ఉన్నా, వాట్సాప్ ఉన్నా, స్ట్రాంగ్ విశ్వాసములో ఉన్నాడు అయితే విశ్వాసం కనిపించేటట్టుగా చూపిస్తావు. అర్థం కాలేదు. విశ్వాసంలో కట్టబడింది చూపిస్తావు. విశ్వాసములో ఏదో సాధించింది ఏం చేస్తావు? నీ వాట్సాప్ లో, నీ ఫేస్బుక్ లో, నీ ఇన్స్టాగ్రామ్ లో, నీకున్న అన్ని గ్రామంలో నువ్వేం చేస్తావు? చూపించి తీరుతప్పుడు ప్రజలు అంటారు, ఈ వ్యక్తి యొక్క విశ్వాసం మామూలు కాదు. ఆయనని రక్షించింది మాత్రం కాదు, ఆయనని ఏం చేసింది?
చివరి మాట చెప్పి ముగించేస్తాను. యేసయ్య ఒక్కసారి తన శిష్యులతో పాటు ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? సముద్రంలో ప్రయాణమై శిష్యులకి చెప్పారు అద్దరికి వెళ్ళాలని చెప్పి. శిష్యులకి చెప్పి యేసయ్య ఏం చేశారు? వెళ్ళిపోయారు. యేసయ్య వెళ్ళిపోయే ప్రక్రియలో వీళ్ళు ఏం చేశారు? ప్రయాణం కొనసాగారు. కొనసాగిన ప్రయాణం ఏమైంది? గాలి వాన వచ్చేసరికి ఏమైంది? గాలి వాన వచ్చేసరికి ఇలా అసలు స్థితికి తగ్గింది. అప్పుడు అదిగో పెద్దల కడవ కూడా అదిగో దేని మీద నడుచుకొస్తున్నాడు? నీళ్ల మీద నడుచుకున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక వ్యక్తికి సాధ్యమా? నీళ్ల మీద నడిచి రాగలిగే సాధ్యమా? కొందరు వాదిస్తున్నారు ఐస్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అంటున్నారు. ఒక బాబు ఆయనకి ఐస్ గీసేం అక్కర్లేదు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయన సముద్రం మీద కూడా ఏం చేయొచ్చును? నడిచి వెళ్ళగలుగును. అందుకే కదా యేసయ్య సముద్రం మీద నడిచి ఎక్కడికి వచ్చారు? వీళ్ళు పడవ మీద వెళ్ళిన అదే ప్రయాణం యేసయ్య దేని మీద నడుచుకొచ్చారు? సముద్రం మీద ఎందుకని నడిచి వచ్చేది? ఈ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో బలవంతుడు కాబట్టి దేని మీద నడుచుకు రాగలిగి తీరాడు? నీళ్ళ మీద నడుచుకు రాగలిగాడు. అప్పుడు పేతురు ఒక సవాల్ అడిగాడు, నీవు గాని యేసయ్య అయితే నన్ను కూడా అనుమతించుము, నేను కూడా దీని మీద ఏం చేస్తా? యేసయ్య ఏం చేశారు? ఎవరికి రమ్మన్నారు? అదే మనకున్న పేదరికి మాత్రం కాదు, రమ్ము, కమ్ కమ్ కమ్. పేతురు రా అని చెప్తే అయిపోయినగా, రమ్ము అని చెప్తే అందరికి ఆహ్వానం. 12 మందికి ఆహ్వానమే, పడవకి కూడా ఆహ్వానమే. అర్థం కాలేదు. పడవకి కూడా ఆహ్వానమే. రాయన ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ ఏం చేసా? తేదొచ్చావు కదా, నీకు అవకాశం ఇస్తున్నాను. దీని మీద ఏం చేసుకొని నడిచి రాగలిగే అవకాశం ఇచ్చినాడు. ఆ అవకాశానికి ఎవరు మాత్రం ఆలకించి తీరాడు? పేతురు మాత్రం ఆలకించి తీరి దేని మీద అడుగు వేయడానికి ప్రారంభించి తీరాడు? నీళ్ళ మీద. ఎవరిని చూచి? బలం శక్తి ఫెయిత్ లో విశ్వాసంలో బలం చెందిన యేసయ్యను దేవుని చూచి కిందకి చూడకుండా ఏం చేయడానికి ప్రారంభించాడు? నడవడానికి ప్రారంభించాడు. నడిచాడా? నడిచాడు. నడిచిన తర్వాత దేవుని చూశాడు, నలుదిక్కును చూశాడు. యేసయ్య దగ్గర నుంచి ఆయన దృష్టి పోయేసరికి ఏమై తీరాడు? మునిగి చచ్చాడా? చచ్చాడా? చావలేదు. ఏమయ్యాడు? మునిగిపోయాడు. ఈత కొట్టలే. అదే భలే నాకు నచ్చింది. ఈతొచ్చు. ఈత రానుడా? ఈత తెలియనుడా? మీద కాదు, అటు పసి పిల్లోడుగా ఉన్నప్పుడే ఈత అంటే ఏంటో తెలిసినోడు. ఆడేం చేయలే. సొంత శక్తిని ఉపయోగించి యేసయ్య ముందు ఏం చేయలే. ఇదే విశ్వాసంలో బలంగా ఉండగలిగి తీరితే యేసయ్య ముందు నీ ప్రయోగాలు నువ్వు చూపించవు. అర్థం కాదు. ఈ కాలం కన్నా క్రైస్తవులు యేసయ్య ముందు మొత్తం ప్రయోగాలు చూపించేస్తాను. నేను సాధించేస్తాను, నేను కూడా ఏం పీకలేవు, ఏం సాధించలేవు. ఈడు అనుకున్నాడు నేనేదో గాని చూసేసరికి మునిగిపోయాడు. నాయన వాతావరణం చూడటం కాదు, పరిస్థితిని చూడటం కాదు, ఎవరిని చూడాలి? విశ్వాసములో నాయకుడైన యేసయ్యను చూడు. ఆయనలో నుంచి నీ విశ్వాసం ఏమవుతుంది? స్ట్రాంగ్ అయి తీరుతుంది. ఈయన మునగడం, అవతల పక్క నుంచి ఎవరు రావడం, యేసయ్య పరిగెట్టు వచ్చి ఈయన ఏం చేశారు? చెయ్యి ఇచ్చి మళ్ళీ అక్కడ లేవనెత్తి యేసయ్య పేతురు కలిసి ఎక్కడ ఎక్కారు? అదో అప్పటికే కూడా లోన కూర్చుని బయటికి రాలే, అక్కడే ఉన్నారు. హలో, యేసయ్య తోడుగా ఉండి కూడా అలా రాలేకపోతే యేసయ్య దగ్గర నుంచి దూరంగా ఉన్నాం. మన పరిస్థితి మీరు ఈ రాత్రి వివేచించండి. అందుకే నా మాటలు నేను ముగించి తీరుతున్నాను. ఒకటి రక్షించే విశ్వాసం, రెండోది నిన్ను బలపరిచే విశ్వాసం. బలపడే విశ్వాసం లేకపోతే నాయన ఎక్కడి నుంచి పరలోకంకి వెళ్ళలేవు. చివరి మాట, మనం పరలోకానికి వెళ్తున్నామా? క్యాన్ వి గో టు హెవెన్? మనం పరలోకానికి వెళ్ళగలుగుతామా? ఎవరు జవాబు చెప్పలేదు. వెళ్ళగలుగుతామా? మనం వెళ్ళలేము. మనల్ని ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. దానికే బైబిల్ ఏం చెప్తున్నది? రాప్చర్. అదో రాప్చర్ అంటే అకస్మాత్తుగా ఎవరికి తెలియలేని సందర్భం నిన్ను ఏం చేస్తారు? టక్కని ఎత్తికి తీసుకెళ్ళిపోతారు. ఎలాంటి వాడిని ఎత్తికి తీసుకెళ్తారు? ప్రిపేర్ అయినండి. ఎవరు? ప్రిపేర్ అయినవాడు. అదే కదా, సిద్ధపడిన వధువు ఎత్తబడునుగా. రిపేరు అవ్వాలి. అయ్యవారు లేదా ఈ రాత్రి ఈ వాక్యాల ద్వారా దేవుడు దీవించును గాక. విశ్వాసం